దేశంలో మోడీ కొత్త చరిత్ర సృష్టించబోతున్నారన్నారు బీజేపీ ఎంపీ అభ్యర్థి తాండ్ర వినోద్. ఖమ్మం బిడ్డగా నరేంద్ర మోడీ నాయకత్వంలో ఉన్నందుకు తాను గర్వపడుతున్నానని తెలిపారు. జరగబోయే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్కి దేశం మొత్తం మీద 40 సీట్లు కూడా రావని, గెలిచేది బీజేపీ పార్టీయేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. నలుగురికి నీడనిచ్చే చెట్టు బీజేపీ పార్టీనేనని చెప్పారు. ఖమ్మం జిల్లాలో ఎన్నో అభివృద్ధి పనులు చేయడానికి ఎన్డీఓఎస్ రెడీగా ఉన్నారన్నారు. తనను ఎంపీ ఎన్నికల్లో గెలిపిస్తే ఖమ్మం జిల్లా అభివృద్ధి చేసి చూపిస్తారని ఆయన స్పష్టం చేశారు. ఇప్పుడు మనకి ప్రధాన అంశం మన ఖమ్మం జిల్లా ఎట్లా అభివృద్ధి చేసుకోవాలి, మనకి అవకాశాలు ఎట్లున్నాయి, మనం ఏమి చేయగలుగుతాం, ప్రజలకి మనం వారి జీవన విధానం ఎలా ఇంప్రూవ్ చేయగలుగుతాం అనేది మనకి ప్రధాన అంశం. అక్కడ దేశంలో నరేంద్ర మోడీ గారు ఒక కొత్త చరిత్ర సృష్టిస్తున్నారు. ప్రపంచంలోనే నరేంద్ర మోడీ గారు భారతదేశాన్ని ఒక గొప్ప దేశం కింద తీర్చిదిద్దుతున్నాడు. మరి అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి అవుతూ ఉంటే మరి మన ఖమ్మం జిల్లాలో అభివృద్ధి అనేది శూన్యం. కాబట్టి ఎక్కడైతే అవకాశం ఉన్నా కానీ మన ప్రజాప్రతినిధులు దాన్ని విస్మరించి వారి పర్సనల్ ఎజెండాలు చేసుకుంటూ వారి బిజినెస్లను ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చిన నిధులు కూడా వారి ఫండ్స్కి డైవర్ట్ చేసుకుంటూ వారికి బకాయిలు చెల్లించుకుంటూ ఇది ప్రజల్ని విస్మరిస్తున్నారు. కాబట్టి ప్రజలు ఇప్పుడు నరేంద్ర